శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు ఓంకారం కార్యక్రమంలో పూజ్య శ్రీ దేవిశ్రీ గురూజీ గారు అందించిన ఆధ్యాత్మిక విశేషాలు, ధర్మ సందేహాలు మరియు మంత్రబలం, అలాగే మంచి మాట, ఒక చిన్న కథ, పరిహారాలను ఈ వీడియోలో చూడండి. అలాగే ఈరోజు యోగక్షేమం మరియు రేపటి దివ్య పూజ నా ఛానల్లోని షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. ముందుగా గురు ప్రార్థన. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నాగదేవత ప్రార్థన. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతబలదాయకం. నమోస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. పంచాంగ విశేషాలు. విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం. శుక్లపక్ష దశమి తిథి రోహిణీ నక్షత్రం. కృష్ణతత్వం. రోహిణీ నక్షత్ర ప్రాముఖ్యత. ఈరోజు విశేషమైన రోజు. ప్రస్తుతం రోహిణీ నక్షత్రంలో ఉన్నాం. ఇక్కడ మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. డైలీ పంచాంగం నా షార్ట్ వీడియోస్లో ఈవినింగ్ టైం 6 o'clockకి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు కావాలనుకుంటే వెళ్ళి చూడండి. రోహిణీ నక్షత్రం అనగా కృష్ణుడు. ఎంతో విశేషమైన రోజు. బుధవారానికి అధిపతి బుధుడు. రోహిణీ నక్షత్రాధిపతి చంద్రుడు. బుధగ్రహానికి అధిదేవత, ప్రత్యధి దేవతలుగా మహావిష్ణువు, దుర్గమ్మ ఉంటారు. ఈరోజు అన్ని దేవతల అనుగ్రహం మనకు లభిస్తుంది. శక్తివంతమైన కృష్ణ మంత్రాలు. అన్ని దేవతల శక్తి సపోర్ట్ దొరికిన అవతారం కృష్ణ అవతారం. అందుకే మనం ఈరోజు జపించాల్సిన నామం ఓం కృష్ణాయ నమః. ఎవరికైనా సంకటాలు, కష్టాలు ఉంటే ఈ మంత్రాన్ని జపించండి. ఓం కృష్ణాయ నమః. ఈ చిన్న ప్రార్థన మనస్సుకి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఈ మంత్రం యొక్క అర్థం మరియు విశిష్టత ఇక్కడ చూడండి. సాహిత్యం. ఓం కృష్ణాయ నమః. ఓం కృష్ణాయ నమః. ముఖ్య విశేషాలు. దైవం శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి యొక్క 8వ అవతారం. అర్థం: శ్రీకృష్ణుడికి నా నమస్కారాలు అని భావం. ఓంకారంలో నేటి మంచి మాట. గురువుగారు తరచుగా చెప్పే విధంగా ఈనాటి సందేశం ముఖ్యంగా మనోబలం మరియు సంస్కారం గురించి ఉంటుంది. మాట తీరు. మనం మాట్లాడే మాటే మన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ఎదుటివారిని నొప్పించకుండా మాట్లాడటం ఒక గొప్ప సంస్కారం. సంకల్ప బలం. ఏ పని మొదలుపెట్టినా నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టండి. దైవబలం కంటే ముందు మన ఆత్మబలం కూడా తోడుండాలి. నిజమైన సంపద. డబ్బు, ఆస్తులు శాశ్వతం కావు. మనం 10 మందికి చేసే సహాయం, మనకున్న మంచి పేరు మాత్రమే మనల్ని నిలబెడతాయి. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే. ఇక్కడ గురువుగారు ధర్మం గురించి చెప్తున్నారు. ముఖ్య సారాంశం. జీవితంలో కష్టాలు రావడం సహజం. కానీ ఆ కష్టాలకు కుంగిపోకుండా భగవంతుని నామస్మరణతో ముందుకు సాగడమే అసలైన మానవత్వం. గురువుగారు ఎంతో అద్భుతంగా చెప్పారు. ఓంకారం గురువుగారి అమృతవాణి. అజ్ఞానపు చీకటిని తుడిచేసే దీపం. గురువుగారి మాట అలసిన మనసుకు ఊరటనిచ్చే అమృతపు జల్లు. ఈ బాట లోకపు రీతులను తెలిపే సత్యం. నీ బ్రతుకును మార్చే మంత్రం. వ్యక్తిత్వం గురించి ఇలా చెప్పారు. నువ్వు ఎలా ఉన్నావు అన్నది ముఖ్యం కాదు, నీ మనసు ఎలా ఉంది అన్నదే ముఖ్యం అని చెప్పే మాట. కోపానికి తావు ఇవ్వక ఓర్పుతో నీ అడుగులు వెయ్యి. ఎదుటివారిని గౌరవించడమే నువ్వు నేర్చుకోవలసిన మొదటి విద్య.
కర్మ మరియు ధర్మం. ఈరోజు నువ్వు చేసే సాయం రేపు నీకు రక్షణ కవచం. మొక్కే చేతుల కన్నా సాయం చేసే చేతులే మిన్న. కష్టమొచ్చినా నష్టమొచ్చినా ధర్మాన్ని మాత్రం వీడకు. నిజాయితీగా బ్రతకడమే భగవంతుడికి ఇచ్చే పెద్ద కానుక. మనశ్శాంతి. గురువుగారు మనశ్శాంతి గురించి చాలా బాగా వివరించారు. గతాన్ని తలుచుకొని కుంగిపోకు, రేపటి గురించి భయపడకు అని తెలియజేశారు. నేటి క్షణాన్ని ప్రశాంతంగా గడుపు, అదే అసలైన సంపద. నీ సంకల్పం మంచిదైతే ఆ దైవమే నీకు దారి చూపిస్తాడు. నీ ఆత్మవిశ్వాసమే నీ విజయానికి అసలైన పునాది. ఈ మాటలన్నీ చెబుతూ ముగింపు తీసుకున్నారు గురువుగారు. గురువు చెప్పిన బాటలో నడుద్దాం, మంచిని పంచుతూ మనిషిగా ఎదుగుదాం. ఓంకారం కార్యక్రమంలో గురువుగారితో కాలర్ మాట్లాడిన సన్నివేశాన్ని తెలుసుకుందాం. నివేదిక. విశాఖపట్నం నుండి తనుజ గారు ఫోన్ చేశారు. ఆమె విశాఖ నక్షత్రం, తులారాశికి చెందినవారు. తన సమస్య వచ్చేసి తనుజ గారు ఎంటెక్ పూర్తి చేశారు. ఇంటెల్లో ఇంటర్న్షిప్ చేశారు. గత 7 నెలలుగా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ అవకాశం రావడం లేదు. కెరీర్లో గ్యాప్ వస్తుందని ఆమె ఆందోళన చెందుతున్నారు. గురువుగారి సూచనలు. తనుజ గారికి ఆతృత మరియు ఎమోషనల్ సెన్సిటివిటీ ఎక్కువ అని గురువుగారు చెప్పారు. ప్రస్తుతానికి ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీల కోసం ప్రయత్నించమని సలహా ఇచ్చారు. పరిహారాలు వివరించారు. 9 రోజుల పాటు రోజు ఉదయం నవగ్రహ ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి. తర్వాత ప్రతి సోమవారం ఉదయం 7 నుండి 9 గంటల మధ్య రాహుకాల సమయంలో శివాలయంలో బిల్వ పత్రాలతో పూజ చేయాలి. ఈ విధంగా 16 వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుందని, ఆఫర్ లెటర్ వస్తుందని తెలిపారు. ఈరోజు తారాబలం గురించి తెలుసుకుందాం. ఈరోజు నిత్య నక్షత్రం రోహిణి. దీని ఆధారంగా వివిధ నక్షత్రాల వారికి ఫలితాలు ఇలా ఉన్నాయి. శుభ ఫలితాలు ఉన్నవారు. క్షేమతార. అశ్విని, మఖ, మూల నక్షత్రాల వారికి ఈరోజు క్షేమంగా ఉంటుంది. సంపత్తార. కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాల వారికి విశేషమైన సంపద మరియు అభివృద్ధి కలుగుతుంది. దీనిని చక్కగా ఉపయోగించుకోండి. జన్మతార. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల వారికి ఈరోజు జన్మతార. పరమమిత్ర తార. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాల వారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మిత్రతార. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాల వారికి స్నేహపూర్వక వాతావరణం, సహకారం లభిస్తాయి. సాధకతార. పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రాల వారికి పనులు విజయవంతంగా పూర్తవుతాయి. జాగ్రత్త వహించాల్సిన వారు. విపత్తార. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాల వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. నైదనతార. పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రాల వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ప్రత్యక్తార. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారికి ఈరోజు పనుల్లో ఆటంకాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఆసక్తికరమైన మరియు ఉపయోగకరమైన విషయాలను వివరించడం జరిగింది ఈరోజు. నివాస స్థలాలు మరియు వాస్తు. ఇంట్లో ప్రదక్షిణ దిశలో పడక గది ఉండాలని, కానీ అది ఖచ్చితంగా ఎటువైపు ఉండాలో చాలామందికి తెలియదు. బంగారం మరియు కుబేర స్థానం. ఉత్తర దిశలో కుబేరుడు ఉంటాడని, అందుకే అక్కడ బంగారం పెట్టాలని చెబుతారు. కానీ చాలామందికి నైరుతి మూలలో స్టోరేజ్ రూమ్ పెట్టి ధాన్యాలు నిల్వ చేస్తున్నారు. వంటగది. ఆగ్నేయం లేదా తూర్పు దిశలో వంటగది ఉండాలి. అలాగే ఆహారం తినే ప్రదేశం పడమర దిశలో ఉండటం మంచిది. దేవాలయ వాస్తు.
పాతకాలపు దేవాలయాలను పరిశీలిస్తే అక్కడ ప్రసాదం వండే చోటు, నైవేద్యం పెట్టే దిశ మరియు భక్తులు ఆహారం తినే ప్రదేశాలు వాస్తు ప్రకారం చాలా పక్కాగా ఉంటాయి. శ్రీకాళహస్తి వంటి క్షేత్రాలలో 2 గర్భాలయాలు ఉండటాన్ని ద్వికూట వాస్తు అంటారని వివరించారు. ఆర్థిక ఇబ్బందులు పరిష్కారం. ఇంట్లో ఎంత సంపాదించినా డబ్బు నిలవకపోతే అది ఉత్తర దిశలోని వాస్తు దోషం వల్ల కావచ్చు. దీనికి పరిష్కారంగా ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని ఉంచుకోవడం వల్ల ప్రతికూల శక్తి తగ్గి మంచి ఫలితాలు ఇస్తాయని గురూజీ గారు తెలిపారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ షేర్ చేయండి. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.